అనుభవం అయినప్పటి నుంచి గత దశాబ్ద కాలంగా సెక్రటరియట్లో ముఖ్యంగా సీఎంఓలో కీలకంగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు పరిచయం అక్కర్లేనటువంటి పేరు స్మితా సబర్వాల్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈవిడ అనునిత్యం చర్చలో ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ విధంగా ఉండాలా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే అన్ని రంగాలలో కూడా ఒక గౌరవనీయంగా ఆమె యొక్క వ్యవహారం ఉండాలి. కానీ సభ్య సమాజం అసహించుకునే విధంగా ఈ యొక్క బ్యూరోక్రసీ యొక్క విలువని దిగజార్చే విధంగా ఈవిడ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి, ఈమె యొక్క కామెంట్స్ కానివ్వండి అందరూ చూస్తున్నాము. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఆమె ఆపరాధకు అడ్డేయడం ఎవరితో కాలేదు. ఎందుకంటే కేసీఆర్ యొక్క అభయస్తం ఆమె మీద ఉంది కాబట్టి స్వాతంత్రం వచ్చి నుంచి బహుశా ఇప్పటి వరకు జిల్లాలో సమీక్ష చేయడానికి ఏ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా హెలికాప్టర్ ఇస్తమాల్ చేసినటువంటి దాఖలా లేవు. అది పోనివ్వండి, అది వాళ్ళ అధికార దుర్వినియోగం అనుకున్న వదిలేద్దాం, పాలకుల నిర్లక్ష్యం అనుకున్న వదిలేద్దాం. కానీ అనేకమైనటువంటి స్కాములలో మూల కారులు వీళ్ళు, దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము వీక్షిస్తున్నాం. ఈరోజు మరొక మెట్టు ముందుకేస్తూ రిజర్వేషన్స్లలో ఒక ప్రొఫెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేడ్కర్ ని అపాయింట్మెంట్ పైన ఈమె కామెంట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు ఈ యొక్క ప్రీమియం జాబ్ అయినటువంటి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి ఏ విధంగా వీళ్ళ అర్హులు, ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈవిడ ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా ఈమె కామెంట్ చేయడం జరిగింది. ఇది అనేక దుమారానికి కారణమైంది. నేను ఒక విషయం అడుగుతాను, ఈవిడ అదే కాకుండా కెన్ ఎనీబడి ట్రస్ట్ డిసేబుల్డ్ డాక్టర్, కెన్ ఎయిర్లైన్స్ కెన్ అపాయింట్ డిసేబుల్డ్ పైలట్ అని అనేక రంగాల్ని, అనేక ప్రొఫెషనల్స్ కూడా అవమానకరంగా మాట్లాడాను. నేను ఒక ప్రొఫెషనల్ ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఆమెకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. డిసేబుల్డ్ పర్సన్స్ సమాజం వాళ్లకు చేతులు అందియాలా, రాజ్యాంగంలో కూడా వాళ్లకు రిజర్వేషన్ కల్పించింది. రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వ్యక్తులు, సక్సెస్ఫుల్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు అందుకున్నటువంటి మహిళలకు ప్రతిరూపంగా వాళ్ళకు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సన్మానాలతో వాళ్ళని గౌరవిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, సభ్య సమాజానికి లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నీకెందుకు వచ్చిందో, నీకేం బాధ కలిగిందో ఆ భగవంతుడు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. నేను స్మితా సబర్వాల్ని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. కొన్ని పేర్లు చెప్తాను. సక్సెస్ఫుల్ డిసేబుల్డ్ పర్సన్స్, ముఖ్యంగా మీరందరూ కెన్ ఎనీబడి కెన్ ట్రస్ట్ డిసేబుల్డ్ డాక్టర్. మీకు ఉదాహరణ చెప్తాను. డాక్టర్ సురేష్ అడ్వాణి ఈజ్ ఏ ప్రామినెంట్ ఆన్కాలజిస్ట్. భారతదేశంలో క్యాన్సర్ రోగులకు సంబంధించినటువంటి ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ డాక్టర్ సురేష్ అడ్వాణి. ఈజ్ అ డిసేబుల్డ్. బై బర్త్ ఆయన చిన్నకున్నప్పుడే 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడే పోలియో వచ్చింది. ఆయన వీల్ చైర్కి పరిమితమయ్యారు. ఆ వీల్ చైర్లో వండుకుంటూ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఇలాంటి ఒక గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అదే కాకుండా అరుణిమా సిన్హా, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ గురించి మాట్లాడుతున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, రిజర్వేషన్ల మీద మీరు అవమానకరంగా మీరు వ్యాఖ్యలు చేశారు కదా. అరుణిమా సిన్హా నడుస్తున్నటువంటి ట్రైన్లో ఆకతాయిలు, దుండగుల ద్వారా, రాబర్స్ ద్వారా ఆమెను నడుస్తున్నటువంటి ట్రైన్ నుంచి బయటకు ఎట్టేయడం జరిగింది. యాక్సిడెంట్ ఆమె కాలు కోల్పోయింది. కాలు కోల్పోయినటువంటి అరుణిమా సిన్హా కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లింబ్ అమర్చుకొని కేవలం 2 సంవత్సరాల యొక్క ప్రయాసంతో ఆమె మౌంట్ ఎవరెస్ట్ అనే శిఖరాన్ని అధిరోహించింది. ఆమెకు అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు తోటి కేంద్ర ప్రభుత్వం గౌరవ సత్కారం చేసింది. అదే కాకుండా అనేక మంది వీరే కాదు. ఇంకొకటి సాయి ప్రసాద్ విశ్వనాథన్. ఈ అబ్బాయి 3 సంవత్సరాల వయసులోనే ఆయనకు పోలియో ఎఫెక్ట్ అయిపోయి వీల్ చైర్ పరిమితమయ్యారు. అలాంటి వ్యక్తి సాయి ప్రసాద్ విశ్వనాథన్ 14,000 ఫీట్ హైట్ నుంచి స్కై డైవింగ్ చేశారు. అతనికి కూడా అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం సన్మానం చేసింది.
ఇలాంటి ఎంతో ఫిజికలీ ఛాలెంజ్ అయిన వాళ్ళు, ఫిజికలీ ఫిట్ ఉన్న వాళ్ళు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు చేశారు. అందుకని మన ఫిజికలీ ఫిట్ ఉన్న వాళ్ళు అందుకున్నటువంటి సక్సెస్ వాళ్ళు అందుకున్నారు. నువ్వు ఒక సామాన్యుడు ఎవరు రిక్షా తోలుకుంటాడు, ఎవరు సామాన్యుడు లేబర్, 4th క్లాస్ లేబర్ ఎవరైనా ఇలాంటి వ్యాఖ్య చేస్తే అసలు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పదవుల్లో మీరుండి, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో మీరుండి ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీ యొక్క స్థాయిని దిగవచ్చడం కాకుండా యావత్తు బ్యూరోక్రసీ వ్యవస్థని అవమానం చేసినట్టు అందరూ భావిస్తున్నారు. దీనిపైన రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఈ రోజే మానవ హక్కుల కమిషన్ కి నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ కూడా అయిపోయింది. ఆ మానవ హక్కుల సంఘం కమిషన్ లో కేసు రిజిస్టర్ SR నంబర్ 1199/2024 జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇది పంపించడం జరిగింది. అందరికంటే ముఖ్యంగా నేను ఈ లెటర్ ని, కంప్లైంట్ ని రాష్ట్రపతి గారికి, శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి పంపించారు. This kind of arrogant lady, arrogant personalities are not at all suitable for the Indian administrative service. His Excellency, please kindly probe into this matter, and I am requesting on behalf of entire disabled personalities of our country that as early as possible kindly dismiss from the Indian administrative service to this lady, Smita Sabharwal. She is not at all suitable for the Indian administrative service. Not only she is unfit, and kindly she is punishable for doing the arrogant and shameful comments on physically challenged persons అని చెప్పేసి నేను ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లెటర్ రాశాను. ఆల్రెడీ దీని అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ప్రెసిడెన్షియల్ సెక్రటరియట్ లో ఇది అక్నాలెడ్జ్ అవుతుంది. ఖచ్చితంగా దీనిపైన చర్య ఉందని రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను. వారం రోజుల్లో టైం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మీరు ఆవిడ పైన యాక్షన్ తీసుకొని డిస్మిస్ చేయడమే కాకుండా రాష్ట్రపతికి రికమెండ్ చేయండి, ఈవిడని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలా. భవిష్యత్తులో ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా జాగ్రత్త పడే విధంగా మీరు చర్య తీసుకోవాలా. లేకుంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఫిజికలీ ఛాలెంజ్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్ డెఫెండెమ్ అసోసియేషన్ నాకు పొద్దున కాంటాక్ట్ చేశారు. వీళ్ళందరూ తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ పక్షాన నీ సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ యొక్క బాధ్యత కూడా, ఎందుకంటే ప్రకృతి వాళ్ళపైన చిన్న చూపు చూసినా కానీ సమాజం వాళ్ళకు చేయడం ఈ యొక్క మానవ యొక్క లక్షణం. ఈ యొక్క మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి వీళ్ళపైన చర్యలు తీసుకుంటే మీ యొక్క సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మీరు ప్రజలు పేరు తెచ్చుకుంటారు. లేకుంటే స్మితా సబర్వాల్, ఆ తర్వాత ఆమె కో ఆఫీసరు సోమేష్ కుమార్ ఏ విధంగా అయితే ప్రజల్లో, ఈ యొక్క రాజకీయ వర్గాల్లో, మేధావి వర్గాల్లో ఏ విధమైన అవమానకరమైనటువంటి పేరు తెచ్చుకున్నారో మీరు కూడా అలాంటి అవమానం గురి కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు నిర్ణయం చేస్తున్నాం. నమస్కారం.